తప్పుడు దోవలోకి తీసుకొని వెళ్ళి రాంగ్ ట్రాక్లోకి తీసుకొని వెళ్ళి సోషల్ మీడియా మాధ్యమాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కన్వీనర్ వాళ్ళ సభ్యులు ఏదైతే వాస్తవాలు ఒక రకంగా ఉంటే ఏదైతే చిత్రపురి లేఅవుట్లో బీఆర్ఎస్ పార్టీ 100 రోజులకు ముందు వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. అరే నిజంగా చిత్రపురి లేఅవుట్లో స్కామ్ జరిగింటే 10 సంవత్సరాల్లో మీరు చేసిందేంది, మీరెందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి సూటిగా ఆ నాయకులని సంబంధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రశ్నిస్తున్నా. దానికి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి గారికి అక్కడ ఉన్న ఇనిషియల్కి అనుమల ఉంటే కనీసము యనుమలకి అనుమలకు కూడా తేడా తెలియకుండా, వారి సోదరులు ఎవరో కూడా తెలియకుండా, వారి సోదరులు ఆ పేరున్న వ్యక్తి లేకపోయినా దాన్ని తప్పుడుదోవలో పట్టించి దాన్ని మిస్యూజ్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ముఖ్యమంత్రి గారిపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిపైన అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తప్పనిసరిగా లీగల్గా దానిపైన యాక్షన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. లీగల్గా ఏదైతే కాన్స్టిట్యూషన్ ఏదైతే బద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏదైతే లీగల్గా దానిపైన యాక్షన్ తీసుకుంటుంటే దాన్ని కూడా ఫోన్లు ఎందుకు సీజ్ చేస్తారు, మేము ఇష్టం ఉన్నట్టు ఏదన్నా పెడతాము, ఆ అధికారం ఎక్కడిదని చెప్పి మీరు మాట్లాడితే ఈరోజు నవ్వు వస్తుంది మాకు. చాలా నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే రండి, ఆధారాలు సంబంధించిన డిపార్ట్మెంట్కి డీజీపీ గారికి వారికి మీరు ఇవ్వండి. ఈ ప్రజాప్రభుత్వంలో తప్పు ఎవరు చేసినా తప్పనిసరిగా దాని రకంగా వారిపైన చర్యలు తీసుకుంటారు. అది కాక తప్పుడు ప్రచారాలు చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో ముఖ్యమంత్రి గారిపైన అసత్య ప్రచారాలు చేస్తే ఎటువంటి పరిస్థితుల ఊరుకునేది లేదు. వాళ్ళపైన తప్పనిసరిగా లీగల్గా యాక్షన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. అవన్నిటిని పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇప్పటికన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాస్తవాలు మాట్లాడాలి. మేము బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సోషల్ మీడియా ఉన్నాం కాబట్టి మేము ఏది పెట్టినా నడుస్తుంది, మేము ఏమి చేసినా చెల్లుతుంది అంటే అసొంటి చర్యలు ఈ యొక్క ప్రజా పరిపాలనలో చెల్లదని చెప్పి ఆ యొక్క నాయకులకి మరొకసారి హెచ్చరిస్తూ ఇప్పటికన్నా అసొంటి చర్యలను మానుకోవాలని చెప్పి చెప్తున్నాను.